మీ అందరి దగ్గర నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి. బాగుంది, లైట్‌గా ఫీల్ అవుతున్నాము, ఫ్రెష్‌గా ఉంది అంతా అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. మీ దగ్గర నుంచి అటువంటి మంచి మెసేజెస్ వస్తున్నాయి, మంచిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటే చాలా సంతోషం అండి. ఆహ్, కొంతమంది పెట్టిన మెసేజెస్ వాయిస్ మెసేజెస్ అయి పెట్టారండి నాకు. నేను డాక్టర్ గారికి కూడా ఫార్వర్డ్ చేశాను. డాక్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆహ్, సో, చాలా సంతోషం. సో, అలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడేంటంటే కొంతమంది 1 వీకే అయిందండి. 1 వీక్‌లో కూడా మాకు చాలా మంచిగా బెనిఫిట్ వచ్చింది. ముందు నుంచి కనుక ఫస్ట్ డే నుంచి పాటిస్తే చాలా బాగుండుండేదండి అని చెప్పేసి అంటున్నారనమాట. థాంక్స్ అండి కాంచనయ్య గారు. వెరీ గుడ్ అండి. కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. మీరు కూడా ఏదన్నా మీరు చక్కగా మీరు పొందిన అనుభవం అంతా ఒక వాయిస్ మెసేజ్ లాగా పెట్టారనుకోండి, డాక్టర్ గారికి పంపుతాను. ఆ తర్వాత మనకి చివరి రోజున డాక్టర్ గారు ఆహ్, కొన్ని ఇంకా మంచిగా అంటే డౌట్ సెషన్ లాగా కొంత అంటే చాలా మంచిగా అన్ని సంగతులు కూడా కవర్ చేస్తారు. 21 డేస్‌లో చెప్పిందంతా కూడా మనకి ఒక బ్రీఫ్ ఇస్తారండి అంతా కూడాను. మనకి చాలా బావుంటుంది. బట్ ఇది కంటిన్యూ చేయాలండి మనం. కంటిన్యూ చేస్తేనే మనకి మంచి హెల్తీగా ఉంటాం. ఓకేనా? సో, వెరీ గుడ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఆహ్, మీకైతే ఎలాగుందో కానీ నాకైతే కనుక కొంచెం బాధగా ఉందండి. మీతో రోజు చక్కగా ప్రతిరోజు కూడా డాక్టర్ గారి సెషన్‌కి ముందు వెనక మీ అందరితో మాట్లాడుతుంటే, మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడినట్లుగా ఫీలింగొచ్చి చాలా హ్యాపీగా ప్రతి బ్యాచ్‌లో కూడా ఇదే జరుగుతూ ఉంటుందండి. మా వాలంటీర్స్ అందరికీ కూడాను మిమ్మల్ని అందరిని ఇక్కడ వీడియోలో చూస్తూ, మీతో మాట్లాడుతూ, మీతో చేస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ ఉంటుందండి అది. బట్ మళ్ళీ ఏంటంటే ఇది 21 డేస్ అప్పుడే అయిపోతున్నాయా? మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడుంటుంది? మళ్ళీ మన వాళ్ళందరిని ఎప్పుడు కలుసుకుంటాం అని చెప్పేసి అనిపిస్తుంటుందండి. బట్ ఎనీవే మనం అంతా కూడా డాక్టర్ రామచంద్ర గారి వసుదైక కుటుంబంలో మెంబర్స్ లాగా ఉన్నాం కాబట్టి, మనం ఎప్పుడు కూడా మనం ఆహ్, కలిసి ఉన్నట్లే లెక్కండి. ఎప్పుడేది కావాలన్నా కూడా మీరు మెసేజ్ రూపంలో కానీ లేకపోతే కాల్ చేయడం కానీ చేయండి. నో ప్రాబ్లమ్ అండి. సోరియాసిస్‌కి, గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి సరేనండి. మీకు హ్మ్. నేను మెసేజ్ పెడతానండి మీకు. గ్రూప్‌లో పెడతాను. ఓకే అండి. ఇంకేంటండి మరి సంగతులు? మీరు ఫాలో అవుతున్నవన్నీ కూడా మర్చిపోకుండా ఉండాలి అంటే కనుక, మనం నేర్చుకున్నది పంచుతూ ఉండాలండి. అందరికీ కూడా చెబుతూ ఉండాలి. చెప్తుంటే ఎప్పటికి కూడా మనకి ఇంక ఇక్కడ ఉండిపోతుందండి. ఒకసారి సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది అంటే, ఇక దాన్ని ఎప్పటికి కూడా మనం మర్చిపోమండి. వెరీ గుడ్ అండి నాగేంద్ర గారు. షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చాయంటున్నారు. అద్భుతం అండి. యాక్చువల్‌గా మనకి షుగర్‌కి చూడండి షుగరు, బీపీ, థైరాయిడ్‌కి మనకేమనుకుంటాము, మనం ఒకసారి టాబ్లెట్ మొదలుపెడితే ఇంక జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాలి అనుకుంటాం. బట్ దట్ ఈస్ కామన్ అండి. మరి అదేంటంటే దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. జనరల్‌గా ఇంగ్లీష్ మెడిసిన్‌లో మనకి ఇప్పుడు షుగర్‌కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మందిస్తారు. నెమ్మదిగా డోస్ పెంచుతూ వెళ్తారు. ఎప్పుడైనా మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, మీ టాబ్లెట్స్ తగ్గిస్తాం అని చెప్పడం విన్నారా అండి మీరు? చెప్పండి. అలా ఎప్పుడూ వినలేదు మనం. టాబ్లెట్ నుంచి దాని డోస్ పెంచుతారు. ముందు ఒక పూట, 2 పూట్ల, 3 పూట్ల టాబ్లెట్స్ వేసుకుంటుంటాం. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇంకా ఇన్సులిన్‌లోకి వెళ్తాం. ఇన్సులిన్ కూడా దానికి మళ్ళీ నెమ్మదిగా డోస్ పెంచుకుంటూ వెళ్తాం. సో, ఇవన్నీ కూడా మనకి బోలెడు సైడ్ ఎఫెక్ట్స్ అండి మనకి. సో, అందుచేత ఏంటంటే మనం చక్కగా హ్యాపీగా మనం ఈ డైట్ ఫాలో అవుతున్నట్లయితే గనక మనకి అస్సలు ప్రాబ్లమ్ అనేది ఉండదండి మనకి. సో, షుగర్ సపోర్ట్ పౌడర్ కూడా మనం ఆశ్రమం నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనం చక్కగా డాక్టర్ గారు చెప్తారు కదా! మీరు ఇంటి దగ్గరే చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అవునా? సో, వెరీ గుడ్. శ్రీనివాస్ గారు మీరు కార్‌లో ట్రావెల్ చేస్తూ కూడా ఇంత ఇంట్రెస్ట్‌గా వింటున్నారు. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా ఫాలో అవ్వండి సార్ మీరు. మనందరం కూడా ఫాలో అవుదామండి. వి ఆర్ ఆల్ బిలాంగింగ్ టు డాక్టర్ రామచంద్ర గారి వసుదైక కుటుంబం అండి. హ్మ్. ఇంకా ఏంటండి సంగతులు? మరి లాస్ట్ 5 డేస్ అయినా కూడా మరి తప్పనిసరిగా ఈ 5 డేస్ తోటి ఆపొద్దండి ఇది. ఇంకా దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనం కంటిన్యూయస్‌గా చేసి మన డాక్టర్ గారికి ఏమి మెసేజ్ ఇవ్వాలా మనకి, ఏమని చెప్తే బావుంటుంది మనకి, మన డాక్టర్ గారిని ఏ రకంగా హ్యాపీ చేయాలి అంటే మనం డాక్టర్ గారు చెప్పింది ఫాలో అయ్యి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం వాయిస్ రూపంలో కానీ, ఒక వీడియో రూపంలో కానీ మీరు షేర్ చేశారనుకోండి, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మిగతా వాళ్ళందరికీ కూడా బావుంటుందండి. హ్మ్. రెడ్డయ్య గారు చాలా థాంక్స్ అండి. మంచిగా చెప్తున్నారు. వెరీ గుడ్ అండి. సయాటిక్ పెయిన్‌కి కూడా చెప్తామండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు అన్నీ కవర్ అవుతాయండి. సో, నో ప్రాబ్లమ్ అండి. మీరన్నీ కూడా ఫాలో అవ్వండి. మీరు చక్కగా అన్నీ ఫాలో అవ్వండి. మన డాక్టర్ గారి డైట్ ఫాలో అవ్వడం, ఆ తర్వాత మనం అక్యుప్రెషర్ పాయింట్స్ కూడా కొన్ని చెప్పుకున్నాం కదండీ! అవన్నీ కూడా ఫాలో అవుతుంటే మీకు
చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం అనేది గ్యారంటీ అండి. అందులో అసలు ఏమాత్రం కూడా డౌట్ లేదు. సందేహం పడొద్దు మీరు. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మన ఆహారము, ఆలోచన, అలవాటు అనేది చాలా చక్కగా ఉండేలాగా చూసుకోండి. ప్లస్ ఆ తర్వాత ఏంటంటే మనం నేర్చుకున్నదంతా కూడా మనం రాసుకొని ఉన్నా కూడా మనం మళ్ళీ చూస్తాం అనేది కాదండి. మనం వెంట వెంటనే మనం పక్క వాళ్ళకి చెప్తూ, పక్క వాళ్ళు కూడా ఫాలో అయ్యేలాగా మనం ఇన్‌స్పైర్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మనకది ఎప్పటికీ కూడా అలా సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయి ఉంటుందండి. సో, అంచేత దయచేసి అది చేయండి. ఆ తర్వాత ఏంటంటే మెయిన్‌గా సూర్యాస్తమయం లోపల ఫుడ్ తీసుకోవడం ఒకటి పూర్తి చేసేయండి. ఓకేనా? దాంతోటి ఏంటంటే మనకి నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వరకు మనకి అట్‌లీస్ట్ ఒక 14 అవర్స్ గ్యాప్ వస్తుందండి. సో, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. మనకది అదే ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా కూడా అయిపోతుంది. చాలా మంచి హెల్తీగా ఉంటాము. మన హెల్త్ మన చేతిలో ఉంటే మనకు అంతకన్నా కావాల్సిందేముంది చెప్పండి? శాంతి గారు, మనం మళ్ళీ మీ చార్ట్‌లో పెట్టినవన్నీ చూసి నేను మళ్ళీ చివరిలో చెప్తానండి. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడేంటంటే మనకి 7:30 అవుతుందండి. అయిపోయింది. డాక్టర్ గారి సెషన్ స్టార్ట్ అవుతుందండి. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఆహార పద్ధతులు అందరూ స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారని నేను అనుకోను. ఇప్పటికంతా మొదలెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఉండుంటారు. కంటిన్యూ చేయండి. ఓకే. నిన్న మనం మోకాళ్ళ నొప్పి గురించి మాట్లాడుకుంటూ రేపు మాట్లాడుకుందాం అని వదిలేసుకున్నాం. మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు పెద్దవాళ్ళని బాధించేవి, కానీ ఇప్పుడు కొంచెం 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి మన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు కదా. ఈ పొజిషన్ చాలా వివిధ రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. దానిలో ఒక రీజన్ ఏమిటంటే బరువు ఎక్కువ ఉండడం. అలా మీరు బరువు ఎక్కువ ఉండి మోకాళ్ళ నొప్పి వస్తూ ఉంటే మీకు పరిష్కారం ఇంకా బయట వెతకొద్దు. నా వెయిట్ వల్ల ఈ మోకాళ్ళు ఇలా అయిపోతున్నాయి అని వెయిట్ తగ్గించడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చే మిత్రులను చూస్తున్నాను. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా 75 కేజీలు 80 కేజీలు 90 కేజీలు 100 కేజీలు అలా ఉంటున్నారు. ఉండి 110 కేజీలు 120 కేజీలు ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, వెయిట్ ఉన్నారు కదండి అంటే, వెయిట్ నాకు పెద్ద ప్రాబ్లం కాదు సార్, నన్ను అదేమి ఇబ్బంది పెట్టట్లేదు, నా మోకాళ్ళే నా సమస్య అట్లా అంటున్నారు. నిజానికి సమస్య మోకాళ్ళు కాదు, అంత వెయిట్. ఆ వెయిట్ని ఎవరు మోస్తున్నారు చెప్పండి. ఇప్పుడు నేను మీకు నుంచుని క్లాస్ చెప్తున్నాను. మీరు టీచర్ అయ్యి ఉంటే నుంచుని గంటలు గంటలు కాలేజీలో క్లాసులు చెప్తా ఉంటారు. అప్పుడు మన వెయిట్ని మోస్తుంది ఎవరు? మోకాళ్ళే కదా. మోకాళ్ళే కదా. ఆ మోకాళ్ళ మీద ఇంత వెయిట్ పడినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మనం మోకాలంటే ఏంటిని మాట్లాడుకున్నామే, వాటిలో ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వెయిట్ లాస్ ఉండి మోకాళ్ళ నొప్పి వస్తూ ఉంటే, వెయిట్ లాస్ కావడం ఎలా అని, సరే వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యండి మోకాళ్ళ నొప్పి వస్తూ ఉంటే వెయిట్ లాస్ కావడం ఎలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెయిట్ లాస్ ఎలా మీకు తెలుసు, అంతకుముందు అని ఉన్నాను. మార్నింగ్ టిఫిన్గా ఫ్రూట్స్ తీసుకోండి, నైట్ భోజనంగా ఫ్రూట్స్ తీసుకోండి, మధ్యాహ్నం పుల్కాలు ఎక్కువ కూర తీసుకోండి, 3 సార్లు జ్యూస్ తాగండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మన జ్యూసెస్లో ఏదో ఒక జ్యూస్ తాగండి. నెమ్మదిగా వెయిట్ లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. మీరు అంత వెయిట్ ఉన్నవాళ్ళు నెల 15 రోజులు అలా పెట్టుకోకూడదు. 3 నెలల నుంచి 6 నెలల టార్గెట్ లాగా పెట్టుకోండి. అప్పుడు మీకు కాస్త ఎక్కువ వెయిట్ లాస్ రావడానికి, మంచి హెల్త్ రావడానికి బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి 35 కేజీలు 40 కేజీలు తగ్గి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మిత్రులు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరు కూడా నెల 2 నెలల్లో సాధించిన ఫలితాలు అవి కావు. ఓ పెద్ద టార్గెట్ లాగా పెట్టుకుని 6 నెలల నుంచి సంవత్సరమైనా కష్టపడతా అని చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ 35 కేజీలు 40 కేజీల వెయిట్ లాస్ అయ్యారు తప్ప 2-3 నెలల కష్టంతో సాధ్యమైంది కాదు. అందుకే మీరు సంవత్సరాలు బాధించే మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవడం కోసం ఒక 3 నెలల నుంచి 6 నెలలు నా టార్గెట్ అని పెట్టి వెయిట్ లాస్ ప్రయత్నం చేసుకోండి. ఓకేనా. ఒకటి. అలాగే వెయిట్ లాస్ కావాల్సిన వాళ్ళు కూరల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. పప్పు ఎక్కువ తింటూ వెయిట్ లాస్ కారు. ఈ నెయ్యి లాంటివి, వేపుడు కూరలు తింటూ, ఈ మాంసాహారం తింటూ, బిర్యానీలు తింటూ వెయిట్ లాస్ అవ్వరు. కాబట్టి వెయిట్ లాస్ కావాలనుకున్న పీరియడ్ కంప్లీట్ వీటిని అవాయిడ్ చేయండి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోండి, 3 సార్లు యాంటీ ఆక్సిడెంట్గా పుష్కలంగా గ్రీన్ జ్యూసెస్ తీసుకోండి. ఓకేనా. ఒకటి. అలా కాకుండా రెండో కారణం కూడా ఉండొచ్చు. వెయిట్ లాసే కాకుండా మరొకటి ఏమిటంటే, ఈ సైనోవెల్ ఫ్లూయిడ్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ కూడా ఏర్పడి ఉండొచ్చు. అంటే సోడియం కాంటెంట్ ఎక్కువ స్టోర్ అయితే కూడా మోకాళ్ళ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేయండి, ముందు మీ కూరల్లో ఉప్పుని సగానికి సగం తగ్గించేసేయండి. మామూలుగా ఆశ్రమాల్లో చేరినప్పుడు 100% ఉప్పు తీసేసి జాగ్రత్త చేస్తారు.
మరి ఇంట్లో ఉండే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే బాగా సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన ఉప్పుని ఒకేసారి కంప్లీట్ తీసేస్తే లో బీపీ రావడం, కళ్ళు తిరిగినట్టు ఉండడం, కండరాలు పట్టేయడం, ఇలా కొద్ది మందిలో ఆ లక్షణాలు కనపడతాయి. కాబట్టి 100% ఉప్పు తీసేసే పని చేయకుండా ఏం చేయండి, ఒక స్పూన్ ఉప్పు వేస్తున్న దగ్గర హాఫ్ స్పూనే వేసుకోండి. ఓకేనా? అది కూడా రాక్ సాల్ట్ లాంటిది వాడుకోండి. వాడుతూ ఉప్పు బాగా తగ్గించుకుంటూ మన ఆహార పద్ధతి అంతా పాటిస్తూ వచ్చారంటే, మన డైట్ షీట్ ఫాలో అవుతూ వస్తే నెమ్మదిగా మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా మోకాళ్ళ నొప్పులు మరొక కారణం రీత్యా కూడా కావచ్చు. ఏమిటది? కాల్షియం లోపంతో రావచ్చు కదా, ఎముకల అరుగుదల ఇలాంటిది ఏదైనా ఉండి రావచ్చు కదా. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయండి అంటే, కాల్షియం ఎక్కువ ఉండే ఆహారాలను నేను గతంలో ప్రపోజ్ చేస్తున్నాను. ఒకటి నువ్వులు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నువ్వులు ఖర్జూర ఉండ తిన్నారనుకోండి, షుగర్ ఉంటే తప్ప ఖర్జూర వాడుకోవచ్చు కదా. నువ్వులు ఖర్జూర ఉండ తింటే మీకు కావాల్సినంత కాల్షియం వచ్చేస్తూ ఉంటుంది. లేదా తోటకూర జ్యూస్లో కూడా చాలా కాల్షియం ఉంటుంది. నిన్న కూడా మీకు గుర్తు చేశాను. కాల్షియం కోసం తోటకూర జ్యూస్ వాడుకోండి. అలా కాల్షియం లోపం ఉన్న వాళ్ళు నువ్వులు, ఖర్జూర, తోటకూర ఇలాంటివి తీసుకుంటూ ఆ కాల్షియం లోపాన్ని నేచురల్ గా కాల్షియం ఎక్కువగా కూడా మీ దృష్టి తీసు. మీరు ఒక మంచి ఈ మస్టర్డ్ పౌడర్, ఆవాల పౌడర్ చేసి ఎంత ఉండాలంటే 1/3 ఉండాలి. రెండు మిక్స్ గట్టి మోకాల మీద ఉంచాలి. ఓ గంట కూడా మీ మోకాళ్ళని ఉపయోగించాలి. మోకాళ్ళ మీద ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మేము వాకింగ్ చేద్దాం అనుకున్నానండి, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాం, వెయిట్ లాస్ వల్ల చేయలేకపోతున్నాం, లేదా మోకాళ్ళ నొప్పి వల్ల చేయలేకపోతున్నాం, ఇలా ఉంటుంది. అవును, నిజమే, అదంతా నిజమే, ఆ కష్టం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే, ఇలా పడుకొని చేసేవి, ఇలా కూర్చొని చేసేవి, ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే, వెయిట్ పడకుండానే ఆ మోకాళ్ళని కదిలించి కాస్త జాగ్రత్తగా సున్నితంగా చిన్న చిన్న మైక్రో యోగా లాంటివి చేసుకునేటువంటి పద్ధతుల్లో సున్నితమైన ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే మీరు దీన్ని ఇట్లా షీట్ లాగా ఏమంటారు ఫోటో తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే మరొక అంశం కూడా ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇన్ఫ్రారెడ్ లైట్ అప్లై చేయడం ద్వారా కూడా మీరు పెయిన్ ని తాత్కాలికంగా ఉపశమనానికి పనికొచ్చే అంశంగా ఉంటుంది. అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ అప్లై చేస్తే ఏంటంటే, ఆ మోకాల్లో ఉన్నటువంటి కండరాలు, లిగమెంట్స్, ఆ ఏరియా అంతా హీట్ అవుతుంది కదా. ఆ హీట్ అవ్వడం కూడా పెయిన్ రిలీఫ్ కి మీకు కారణం అవుతుంటుంది. ఇది కూడా పెయిన్ రిలీఫ్ కి తాత్కాలికంగా, అంటే ఏమంటాం, పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాంటి ఇబ్బందులు లేని ఒక మంచి రెమెడీగా ఇది ఇన్ఫ్రారెడ్ లైట్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ లైట్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు, కాపడం పెట్టుకోండి, కాపడం పెట్టండి. అయితే బాగా వాసిపోయిన వాటికి కాపడాలు పెట్టకుండా మామూలుగా ఉన్న వాటికి పెట్టుకోండి. అలాగే అంటే ప్రతి మోకాలు నొప్పి వాసిపోయే ఉండదు కదా, వాసి మోకాళ్ళ నొప్పి వస్తుంటుంది, వాయకుండా కూడా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, ఆ జాగ్రత్త తీసుకోండి. మరి అలాంటప్పుడు మనకి ఎలా రిలీఫ్ వస్తున్నట్టు ఇది అంటానికి ఇక్కడ ఒక టెక్నికల్ అంశం మీకు చెప్తాను. ఇదేం నొప్పిని లేకుండా చేయగలిగే అంశం కాదు. ఇది మనం వేడి చేసినప్పుడు నొప్పి తెలియకుండా రిలీఫ్ ఉంది అంటే దాని అర్థం నొప్పి లేకుండా పోయిందని అర్థం కాదు. పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ రిలీఫ్ వస్తుందని గతంలో మాట్లాడుకున్నాగా, నొప్పిని తగ్గించదు, అది నొప్పి తెలియకుండా చేస్తుంది అన్నామే. అలాంటి ఒక పెయిన్ కిల్లర్ వాడకుండా నేచురల్ గా పెయిన్ కిల్లర్ ఇచ్చేటువంటి రిజల్ట్ ని మనం తీసుకోవడానికి వాడుకునేటువంటి వాటిలో ఒక సాధనమే ఇప్పుడు మనం పైన అప్లై చేయమని చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా. ఎలా ఈ పని చేస్తాయి అని అంటే, ఉదాహరణకి మీకు సి ఫైబర్ నుంచి నొప్పి, పలానా చోట నొప్పి వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో వెళ్ళడానికి వీలుగా వెన్నుపూసలో ఉన్న ఒక సెంటర్ కి చేరాలనుకోండి. ఇక్కడ ఈ సి ఫైబర్ ఏం చేసింది, పెయిన్ వస్తుంది మోకాల్లో అని ఇన్ఫర్మేషన్ ఇటు తీసుకొస్తుంది. ఈ సెంటర్కి వచ్చి సెంటర్ నుంచి బ్రెయిన్ కి చేరి అనలైజ్ అవ్వాలి. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నాం, హీట్ అప్లై చేస్తున్నాం. హీట్ అప్లై చేసేసరికి ఏమవుతుందంటే,
ముందు ఇక్కడ వేడవుతుంది అనేటువంటి పాయింట్ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది. ఈ పెయిన్ వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడే బ్రేక్ అవుతుంది. అంటే పెయిన్ వస్తుంది అనేది మన బ్రెయిన్ తెలియకుండా ఆగిపోతుంది. ఓహో లైట్గా హీట్గా ఉంది అనేది తెలుస్తుంది. పెయిన్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి రాక అలా ఇన్స్టెంట్ గా పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే టైప్ రిలీఫ్ని తెచ్చుకోవడానికి వీలుగా ఈ పైన అప్లై చేసే అంశాలన్నీ పనికొస్తే వీటిని ఉపయోగించుకోండి. అలాగే మరొకటి కూడా మీకు మోకాళ్ళకి ఉపయోగపడే అంశం ఉంది. ఏమిటి? మట్టి పట్టి వేసుకోవడం. మెత్తటి మట్టిని ఒక 12 గంటల మట్టిని టోపీ ఒక ఆ మట్టిని పట్టిలాగా దాన్ని తీసేయండి. అలా ఇది కూడా మీకు మోకాళ్ళ నొప్పుల్లో మంచి రెమెడీగా ఉంటుంది. అలాగే మరొకటి ఏమిటంటే మీకు ఈ మోకాళ్ళ నొప్పిని కంట్రోల్ చేయడానికి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తో డిజెనరేట్ అయి వస్తున్నటువంటి పెయిన్ అయి ఉంటే దానికి మరొక పద్ధతి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఏంటది? గ్రీన్ జ్యూసెస్. మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, ఈవినింగ్ మనం చెప్పినటువంటి జ్యూస్లో ఏదో ఒక జ్యూస్ మీకు బాగా ఉపయోగపడేది ఏముంటుంది? బూడిద గుమ్మడి జ్యూస్ తాగండి, మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆహార వ్యవహారాల్లో మన కామన్ డైట్ షీట్ అంతా ఫాలో అండి. ఇది కాకుండా మరొకటి ఏమిటి అంటే ఇళ్లలో పెద్దవాళ్ళు ఎదుర్కొనే సమస్యగా ఉన్నటువంటి అంశం ఇది ప్రొస్టేట్ గ్లాండ్ సమస్య. అంటే సుమారు 55 ఏళ్ళు, 60 ఏళ్ల వయసు, లేదంటే 65-70 ఏళ్ల వయసు అట్లా వచ్చిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. యూరిన్ అర్జెన్సీ, యూరిన్కి వెళ్ళాలంటే ఆపుకోలేకపోతున్నాం, ఆ ఫీలింగ్ వచ్చిందంటే అర్జెంట్ అయిపోతుంది అని అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా జెంట్స్లో. లేడీస్లో ప్రాబ్లం వేరు, నేను జెంట్స్లోనే మాట్లాడుతున్నాను. అలా ఇబ్బంది పడేటువంటి సమస్య మనం గమనిస్తే ఏమిటి అంటే ప్రొస్టేట్ గ్లాండ్ వాసిన సందర్భంలో గురైన సందర్భాలు రేజ్ అయ్యే ఛాన్స్ అనంటే కావడం అంటే పైపు అర్జెన్సీ లాగా వస్తుంది. ఖచ్చితంగా లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వయసు రీత్యానే ఆ పెద్ద పేగు బాడీలో జరుగుతూ ఉంది. గ్లాండ్ ప్రాబ్లం వచ్చే ఎట్లా ఏమి చేసుకోవాలి చూడాలి. ఈ బొమ్మలోనే ఒక ఇన్ఫర్మేషన్ మరొకసారి చూడండి. ఇప్పుడు ఈ గ్లాండ్ కామన్ గా నార్మల్ గా ఉండే యూరినల్ పైప్ అండి, బయటకు వెళ్ళిపోయే ద్వారం చాలా ఫ్రీగా ఉంది, దీంట్లో నుంచి బయటకు రావచ్చు. ఇటు పక్క ఉన్నదాన్ని ప్రొస్టేట్ గ్లాండ్ అంటున్నాం. ఈ గ్లాండ్ వాసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బయట భాగం అంటే ఇటు అనుకుంటాం, తీసి బయట పెట్టాం కాబట్టి ఇటు కాదు, ఇటు అన్ని అవయవాలన్నీ ఉన్నాయి. దీనికి బయట భాగం అంటే ఇటు నొక్కటానికి వీలుగా ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఇటు ఉబ్బుతూనే ఆ వాపు వచ్చినప్పుడు ఇటు సైడ్ కూడా ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఈ పైప్ అంతా కూడా నేరో అయిపోతుంది. ఉదాహరణకి మీరు రెండో బొమ్మను చూస్తే గమనించవచ్చు. ఇది వాచిపోయింది. ఈ వాపు వల్ల ఇటు భాగాల్లోనూ వాపు వచ్చినట్టే అటుపక్క కూడా వాపు వచ్చేసింది. ఇటు వాచేసరికి మధ్యలో ఉన్న పైప్ ఏమైంది? రంధ్రం ఊడిపోయినట్టుగా సన్నగా అయిపోయింది. సన్నగా ఉన్నప్పుడేమో సన్నటి దారగా వస్తూ 5 నిమిషాలు 10 నిమిషాలు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అనేది రావచ్చు, లేదా అర్జెన్సీ అనే పొజిషన్ రావచ్చు. కానీ కంప్లీట్ బ్లాక్ అయినప్పుడు ఏమైందంటే బ్లాడర్ అంతా యూరిన్తో నిండిపోయి పొట్ట ఉబ్బిపోయి విపరీతమైన పెయిన్ వచ్చి రిస్క్ అయ్యే పొజిషన్ కూడా రావచ్చు. అలాంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూద్దాం. చేసుకోండి.
కడుపు ఉందా? పైకి లాగాలి, బిగబట్టి గట్టిగా పొట్లకు లాగాలి. రావడానికి చేతులు, చెస్ట్, తల ఉండడం. పట్టుకున్నది బయటకు వెళ్ళిపోతుంది. టమాటో జ్యూస్. సుమారుగా ఉంటుంది కదా. ఇక మొక్క మంచిగా పంపించేటువంటి
దొరుకుతుంది. మార్నింగ్ పుదీనా కొత్తిమీర ఉపయోగపడుతుంది అని ఇచ్చినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం. నెక్స్ట్ మరొకటి ఏమిటి అంటే మామూలుగా కుటుంబాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్లోనే చాలా ఈజీగా చాలా కుటుంబాల్లో కనపడుతుంది. చిన్నాళ్లలో జుట్టుకు చుండు రావడం, ఆ తెల్ల పొట్టు పొట్టు ఉంటుంది. పొట్టు లెగుస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కెమికల్ వేస్ట్ గ్యాస్ ట్రబుల్ ఉంటాం. వాళ్ళలో కూడా ఫామ్ అవుతుంది. బ్లడ్ లో మీద కూడా స్నానం కూడా తల స్నానం ఉంచండి. తర్వాత ఇప్పుడు
అయినప్పటికీ సండే పెట్టుకోండి ఖాళీగా. తాగుతాం 5ంటికి తేడా అంటే పెడుతూ ఉంటుంది. కాబట్టి రాదు. ఎందుకంటే ఈ వస్తుంటాయి. అలా
పైకి పైకి లాజిక్ చూడండి. దానికి గుండె కెపాసిటీ వెరికోస్ ఉంటారు. అలాంటి అనుకోండి ఎత్తు మీద పెట్టేసి
జ్యూస్ తాగితే కూడా ఇది కాకుండా కూడా చేయడం ద్వారా రిలీఫ్ చే పద్ధతిలో మీకు దానికి
పోయినసారి మాట్లాడే చేసుకుంటూ ఉపయోగపడుతుంది. సింగిల్ రీజన్
శతాబ్దం హాయిగా మీరు
మనకి 99 ఇది ఈ ఒకటి మీ ఇష్టం చిన్న సింపుల్ ఇది చెప్పిన డైట్ మాత్రం మళ్ళీ రేపు కలుసుకుందాం.